హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మీ అందరికీ తెలిసిందే అయినా సరే చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మీరు వచ్చేటప్పటికి నేను అక్కడే ఉన్నాను. బై ద టైమ్ యూ కేమ్ ఐ వాజ్ దేర్. బై ద టైమ్ యూ కేమ్ ఐ వాజ్ దేర్. నెంబర్ 2, వాళ్ళు వచ్చేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. బై ద టైమ్ దే కేమ్ హీ వెంట్. బై ద టైమ్ దే కేమ్ హీ వెంట్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నా దగ్గర పైసా కూడా లేదు. నెంబర్ 2, నీ దగ్గరుంటే ఇస్తావా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Now let's get into the class. గుచ్చి గుచ్చి, persistently, intently. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు నీ గురించి నన్ను చాలాసేపు గుచ్చి అడిగారు. They asked me about you persistently for a long. They asked me about you persistently for a long. అతను ఆమెని గుచ్చి చూశాడు. He gazed at her intently. He gazed at her intently. మీరు ఆమె వైపు ఎందుకు గుచ్చి చూస్తున్నారు? ఆమె ఇంతకు ముందే మీకు తెలుసా? Why are you gazing at her intently? Do you know her before? Why are you gazing at her intently? Do you know her before? దెబ్బతినడం, సఫర్ మిస్ఫార్చ్యూన్, సఫర్ బ్లోస్, డ్యామేజ్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను వ్యాపారంలో దెబ్బతిన్నాడు. He suffered misfortune in business. He suffered misfortune in business. అతను దెబ్బలు తిన్నాడు. He had suffered blows. లేదా he was beaten. వరదలకి పంటలు దెబ్బతిన్నాయి. The crops were damaged by the floods. The crops were damaged by the floods. వాళ్ళ అంచనాలు దెబ్బతిన్నాయి. Their estimations turned out to be wrong. Their estimations turned out to be wrong. గుచ్చుకోవడం, ప్రిక్, పియర్స్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. చెప్పులు లేకుండా నడవకు, కాల్లో ఏమైనా గుచ్చుకుంటాయి. డోంట్ వాక్ విత్ బేర్ ఫుట్, ఎనీథింగ్ పియర్సెస్ ఇన్ ఫుట్. డోంట్ వాక్ విత్ బేర్ ఫుట్, ఎనీథింగ్ పియర్సెస్ ఇన్ ఫుట్. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా. చెప్పులు లేకుండా నడిచాను, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, బాగా నొప్పి వస్తుంది. ఐ వాక్డ్ విత్ బేర్ ఫుట్, ఎ థార్న్ ప్రిక్డ్ ఇన్ ఫుట్ అండ్ ఇట్స్ థ్రాబింగ్. I walked with barefoot అంటే నేను చెప్పులు లేకుండా నడిచాను. A thorn pricked in foot, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. It's throbbing అంటే బాగా నొప్పొస్తుంది అని. చేతిలో ముళ్ళు గుచ్చుకుని రక్తం వచ్చింది, ముళ్ళు తీసేశాను. A thorn pricked my hand and it bled. I pulled it out. It bled అంటే రక్తం వచ్చింది అని. Pulled it out అంటే ముళ్ళు తీసేశాను. మేము పాపకి చెవులు కుట్టించాము. We got our baby's ears pierced. We got our baby's ears pierced. తొంగి చూడడం లేదా రహస్యంగా చూడడం, పీప్, పీప్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె బాల్కనీలో నుండి ఎవరి వైపు తొంగి చూస్తుంది. షీఈస్ పీపింగ్ ఫ్రమ్ ద బాల్కనీ ఎట్ సమ్వన్. షీఈస్ పీపింగ్ ఫ్రమ్ ద బాల్కనీ ఎట్ సమ్వన్. అతను కిటికీలో నుండి ఆమెని రహస్యంగా చూస్తున్నాడు. He is peeping her through the window. He is peeping her through the window. Through the window అంటే కిటికీలో నుండి అని. తొంగి చూసే బదులు వెళ్ళి మాట్లాడు. Instead of peeping, go and talk. Instead of peeping, go and talk. Instead of అంటే బదులుగా. అలా తొంగి చూడకు. Don't peep like that. Don't peep like that. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.